హాయ్ చిన్న. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందామా? ఏం కథ చెప్పుకుందాం? 3 చేపల కథ చెప్పుకుందామా? సరేనా? అనగనగా ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులో రకరకాల చేపలు ఉంటాయి. అందులో ఒక 3 చేపలు ఫ్రెండ్స్. అయితే ఆ 3 చేపలలో ఒక చేపకేమో ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి ముందు వెనకాల బాగా ఆలోచించి చేస్తుంది. రెండో చేపకేమో సమయస్ఫూర్తి. ఏదైనా ఆపద రాగానే దాని నుంచి ఏ విధంగా గట్టెక్కాలి అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. మూడో చేపనేమో ఏదైతే అది అవుతుందిలే, నాకు ఎలా రాసి పెట్టుంటే అలా అవుతుంది అనుకుంటుంది. అయితే మొదటి చేప నీళ్ళల్లో ఈదుతుంటే ఒకసారి ఆ చెరువు దగ్గరికి 2 వ్యక్తులు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అప్పుడు ఆ చేప ఏం మాట్లాడుకుంటున్నారబ్బా వీళ్ళు, మన చెరువు దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు అని అటే వింటది. శ్రద్ధగా వినేసరికి వాళ్ళ మాటలు దీనికి వినపడతాయి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, రేపు మనము ఈ చెరువులో వలేసి చేపలు పట్టుకొని పోదాం, ఆ చేపలు అమ్ముకుంటే మనకు చాలా డబ్బులు వస్తాయి, ఇందులో బాగానే చేపలు ఉన్నట్టున్నాయి అని అనుకోవడం మొదటి చేప వింటది. విని వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇంకా 2 చేపలు, ఆ 2 చేపలకు కూడా అదే విషయం చెప్తుంది. చెప్తే రెండో చేప ఏమంటుంది, ఇప్పటి నుంచి ఆలోచించడం ఎందుకు, ఆ వల వేయడానికి వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలే అని అంటది. మూడో చేపనేమో ఎట్లయితే అట్లా అవుతుంది, ఇప్పటి నుంచి దాని గురించి ఆలోచించడం ఎందుకు అంటది. అప్పుడు మొదటి చేప ఏం చేస్తుంది, ఆ చెరువులో నుంచి చిన్న కాలువ ఉంటుంది వేరే చెరువులోకి. ముందు చూపుతోటి అది వేరే చెరువులోకి ఆ కాలువ ద్వారా వెళ్ళిపోతుంది. వ్యక్తులు అనుకున్న విధంగా తెల్లవారి వలేస్తే ఈ రెండో చేప మూడో చేపతో పాటుగా చాలా చేపలు అందులో చిక్కుకుంటాయి. అప్పుడు రెండో చేప, అరే ఆ చేప చెప్పినట్టుగా నేను వినలేదు, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇందులో చిక్కుకున్నా కదా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. నేను ఈ వలలో చనిపోయినట్టు యాక్ట్ చేస్తా, చనిపోయిన చేపలను వాళ్ళు తీసుకెళ్ళరు, ఇక్కడే పడేసి వెళ్తారు అని చనిపోయినట్టుగా యాక్ట్ చేస్తుంది. అప్పుడు ఆ వ్యక్తులు ఏం చేస్తారు, చనిపోయిన చేపలన్నిటినీ ఆ వలల నుంచి బయటపడేసి మిగతా చేపల్ని తీసుకొని వెళ్తారు. ఆ మిగతా చేపలల్లో మూడో చేప కూడా ఉంటుంది. పాపం అది ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయేసరికి మిగతా చేపల్లాగా అమ్ముడు పోయి ఆహారానికి బలవుతుంది. రెండో చేప తక్షణ నిర్ణయం తీసుకుంది కాబట్టి ముందు చూపు లేకున్నా కూడా అది తన ప్రాణాన్ని రక్షించుకుంది. అందుకని మూడో చేపలాగా మాత్రం మనము ఏదైతే అది అవుతుందని అస్సలు ఉండొద్దన్నట్టు. మనం తక్షణ నిర్ణయం తీసుకునేటట్టుగా ఉండాలి, ముందు చూపుతోటి ఆలోచించేటట్టుగా ఉండాలి. అర్థమైందారా? నువ్వు ఎట్లుంటావు?